జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహమత్ నగర్ డివిజన్ హబీబ్ ఫాతిమా నగర్లోని విద్యానికేతన్ హై స్కూల్లో గ్రాండ్ పేరెంట్స్ డేని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్కూల్ కరస్పాండెంట్ ఖాన్ మాట్లాడుతూ, మేము విద్యానికేతన్ని స్థాపించి 43 సంవత్సరాలు పూర్తి చేసుకుని 44వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఈరోజు గ్రాండ్ పేరెంట్స్ డేని ఘనంగా నిర్వహించామని, ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు ఓల్డేజ్ హోమ్లో పిల్లలు చేర్పించకుండా వారికి తెలియజేయడం జరిగిందన్నారు. ఇప్పుడు మీ తల్లిదండ్రులను మీరు ఓల్డేజ్ హోమ్లో పెడితే రానున్న రోజుల్లో మీ పిల్లలు కూడా మిమ్మల్ని అలాగే ఓల్డేజ్ హోమ్లో పెడతారని, కాబట్టి మీ తల్లిదండ్రుల్ని మీ ఇంట్లో పెద్దల్ని జాగ్రత్తగా చూసుకోవాలని వారికి తెలియజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమం పట్ల పేరెంట్స్ చాలా సంతోషం వ్యక్తం పరిచారని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ సిబ్బంది, పిల్లల పేరెంట్స్ తదితరులు పాల్గొన్నారు.
నేను విద్యానికేతన్ హై స్కూల్ కరెస్పాండెంట్ని డిఎం ఖాన్ని మాట్లాడుతున్నాను. అయితే ఈరోజు ఇది హబీబ్ ఫాతిమా నగర్ బోరబండలో ఎస్టాబ్లిష్ అయ్యి దాదాపు 43 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నాము. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ మనకు 44 సంవత్సరంలో అడుగు పెడుతున్న ఈరోజు మేము ముఖ్యంగా గ్రాండ్ పేరెంట్స్ డే అనేది జరుపుకున్నాము. అయితే ఈ గ్రాండ్ పేరెంట్స్ డే ముఖ్య థీమ్ ఏంటంటే ఈ రోజుల్లో మన అమ్మా నాన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అమ్మా నాన్నలను తీసుకెళ్ళి ఓల్డేజ్ హోమ్లో పెడుతున్నారు. కాబట్టి అటువంటి వాటికి నిర్మూలించడానికి పిల్లల్లో ఒక క్రమశిక్షణ తీసుకురావడానికి ఈరోజు గ్రాండ్ పేరెంట్స్ డే జరుపుకున్నాం. అయితే ఈ గ్రాండ్ పేరెంట్స్ డేలో వాళ్ళు తమ గ్రాండ్ పేరెంట్స్ కర్ణాటక నుంచి, మహారాష్ట్ర నుంచి, ఆంధ్ర నుంచి వచ్చారు. చాలా సంతోషంగా వచ్చి ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసి పిల్లల యొక్క మనోభావాలను వాళ్ళు ఎంకరేజ్ చేశారు. అయితే దీంట్లో ముఖ్య కారణం ఏంటంటే మా యొక్క ముఖ్య కారణం పిల్లలను మోటివేట్ చేయాలి. వాళ్ళ పేరెంట్స్ తరఫున వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ను ఒక మోటివేట్ చేయడానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అయితే ఇందులో పిల్లలు తమ పార్టిసిపేట్ అంటే ప్రోగ్రాంలో వాళ్ళు అంటే అమ్మా నాన్న కాకుండా తాతమ్మ నానమ్మ వాళ్ళ ప్రాముఖ్యత ఏంటిదో ఒక ప్రోగ్రాం ద్వారా ఒక మెసేజ్ ఇచ్చారు వాళ్ళు. అయితే ఈ రోజుల్లో మీ అమ్మా నాన్నలను తీసుకెళ్ళి ఓల్డేజ్ హోమ్లో వేస్తే రేపు మీ పరిస్థితి కూడా ఇలాగే తయారవుతుంది అనే
ఒక సందేశాన్ని ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇందులో పేరెంట్స్ చాలా సంతోషించారు, ఈ గ్రాండ్ పేరెంట్స్ కూడా చాలా సంతోషించారు. ఇది ముఖ్య కారణం. ఎప్పటి నుంచి చేస్తున్నారు సార్ ఇది దాదాపు అంటే ఈ స్కూల్లో 43 సంవత్సరాలు కంప్లీట్ చేసినాం. అయితే ఈ థీమ్ అనేది మాకు దాదాపు ఒక 5-6 సంవత్సరాల నుంచి ఈ ప్రోగ్రామ్ను మేము ఇదే కాన్సెప్ట్ మీద, గ్రాండ్ పేరెంట్స్ కాన్సెప్ట్ మీదనే నిర్వహించడం జరుగుతుంది. ఆర్ట్స్ కూడా వచ్చిందాము అవార్డు ఎందుకు వచ్చిందారు ఎవరికి వచ్చింది? మా స్కూల్కి దాదాపు ఎన్నో అవార్డులు రివార్డులు వచ్చినాయి. అందులో ముఖ్యంగా ప్రతి సంవత్సరం ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక కారణంగా మా పిల్లలను కానీ మా స్కూల్కు కానీ అవార్డు రావడం జరుగుతుంది. పిల్లలకు ఇస్తున్నారు మీరు? పిల్లలను కూడా మేము వాళ్ళను ఎంకరేజ్ చేయడానికి ఈరోజు వాళ్ళను సర్టిఫికేట్ ప్లస్ మెమెంటోస్, తర్వాత వాళ్ళకు గ్రాండ్ పేరెంట్స్ని వాళ్ళు తమ పిల్లలు గ్రాండ్ పేరెంట్స్ను తీసుకుని వచ్చి స్టేజ్ పైన వాళ్ళు వాళ్ళ తాతమ్మను నానమ్మను గురించి చెప్తూ ఉంటే పాపము నానమ్మలు తాతమ్మలు వాళ్ళు గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళ కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి. పాపం చాలా అంటే వాళ్ళ ఒక